నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నారని, అంటరానితనంతో కుల వివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులని కొనియాడారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రాజ్యాంగమని, సమాన అవకాశాలు, హక్కులు అందించి ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలన్నారు. అమరావతిలో అత్యాధునిక సాంకేతిక రంగానికి చెందిన క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ను ముందంజలో నిలపడం లక్ష్యంగా ఇలాంటి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఈ ఫెసిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. యువతకు నూతన అవకాశాలు, పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అమరావతిని ఆధునిక సాంకేతిక నగరంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. Today is a auspicious day for all of us. One is Ambedkar Jayanti, second is Quantum Day. Same day, we are able to innovate indigenous technology of quantum. That is the greatest day for all of us. Today we are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. At this juncture, I thank our Honorable Prime Minister, Sri Narendra Modi ji. Always I am saying right leader, right time, right place, who understand technology. I have seen in my political career, generally politicians won't understand technology. Only one man who understands technology, our Honorable Prime Minister, that is Narendra Modi ji. That's why all of you are in a position to move forward. Even quantum machine, semiconductor, you name anything, everything is possible today. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని లక్ష్మీ టాకీస్ సెంటర్ నందు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకడ నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. దేశంలో అసమానతలు తొలగించడానికి అనేక ఉద్యమాలు చేసి సంఘ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత జీవితంలో ముందుకు వెళ్లాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి మరి అనేక మంది బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆనాడు
ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి భారతదేశంలో అంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి వ్యవస్థలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఈరోజు స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా కూడా మనం ఐకమత్యంగా ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలే ఇవాళ మనల్ని బలవంతులుగా నడిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి అనుభవాన్ని మనం గమనిస్తే రాజ్యాంగాన్ని కూడా మరి తొంగలో తొక్కాలని ప్రయత్నం చేసిన ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు తగిన విధంగానే ఈ చట్టాల్లో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇవాళ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అణిచివేత కార్యక్రమాలకు కానీ, ఆనాడు ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలు కానీ ఎదిరించగలిగినటువంటిది ఇవాళ రాజ్యాంగం నిలబడిందంటే అది రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి చట్టాలే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాదాపు 175 స్థానాలకి 164 స్థానాలు ఇవాళ మరి ఒకప్పుడు 161 స్థానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి తొంగలో తొక్కి ఇవాళ ప్రజలకి నమ్మకాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వాన్ని నిలబెడతాయి. ఇది ఎవరైనా సరే గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మరి రాజ్యాంగం ఈ చట్టాన్ని, ప్రజల మనోభావాన్ని కాపాడుతుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పాటలోనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, ఇవాళ బాలయోగ్ గారిని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి జిఎంసి బాలయోగ్ గారిని స్పీకర్గా చేసినటువంటి పరిస్థితి కానీ, ప్రతిభా భారతి గారిని మరి ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా చేసిన, అలాగే అనేక మందిని భారత రాష్ట్రపతిని చేసిన, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి కల్పించినటువంటి హక్కులు. మరొకసారి ఇవాళ ముర్ము గారు కూడా ఒక సామాన్యమైనటువంటి అత్యంత దళిత వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి. అది రాజ్యాంగం మనకు వచ్చినటువంటి హక్కు. మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఘనమైన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటారు. గుంటూరు జిల్లా పోలూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ లో జై భీమ్ సమూహం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర కుమార్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే అంబేద్కర్ ఒక కులానికి లేదా మతానికి మాత్రమే చెందిన నాయకుడు కాదని భారతదేశం మొత్తం గర్వించాల్సిన మహానేత అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి యొక్క ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దళిత వర్గాల్లో చదువుకున్న వ్యక్తులు, బలహీన వర్గాల్లో చదువుకున్న వ్యక్తులు ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంబేద్కర్ గారికి చదువు అంటే చాలా ప్రేమ, ఎన్టీ రామారావు గారికి చదువు అంటే ప్రేమ, అలా చదువుకున్న ఎంతోమంది వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఇవాళ మనం మన జిల్లాలోనే జేఆర్ పుష్పరాజు గారిని చూసిన, మరి మన అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్గా పనిచేసిన ప్రతిభా భారతిని చూసిన, లేదా భారతదేశానికి లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగిని చూసిన, ఈ యొక్క వర్గంలో ఎవరైతే దళిత వర్గాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు రాజ్యాంగపరమైన ఎన్నో పదవులు ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించి ఆ వర్గాలకి గుర్తింపునివ్వడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఆ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద వివిధ గ్రామాల్లో రోడ్లు కల్పించడం కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం, ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ మేము అధికారం ఉన్నా కూడా బలహీన వర్గాల ప్రజల యొక్క గొంతుకవుతాం, బలహీన వర్గాల యొక్క ఆకాంక్షల కోసం పనిచేస్తాం, ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మేము నిరంతరం పనిచేస్తాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఏదైతే ఆయన ముఖ్యంగా
చదువును ప్రోత్సహించే విధంగా ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు చదువులో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అత్యున్నతమైన విద్యను అందించడం ద్వారానే ఎదుగుదల సాధ్యమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తిని ఇవాళ నారా లోకేష్ గారు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. రెండోది, ఎవరైతే ఆ భావజాలం ఉన్న వ్యక్తులందరినీ కూడా సమీకరించడం అనేది రెండో అంశం. మూడోది, సమస్యల మీద పోరాటం అనేది, వాళ్ళందరినీ కూడా సమీకరించి పోరాడటం అనేది. కాబట్టి ప్రజా సమస్యలు ఇక్కడ రియాక్టివ్, రెస్పాన్సివ్ అని రెండు ఉంటాయి. మేము రెస్పాన్సివ్గా, బాధ్యతాయుతంగా ప్రజల నుంచో ఆ వర్గాల నుంచో వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఈ యొక్క బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా మేము పనిచేయటమే అంబేద్కర్ గారికి మేము ఇచ్చే నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, నవభారత విజ్ఞాన ప్రదాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర మంత్రులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి అంబేద్కర్ గీసిన బాట నేటికి ఏనాటికి దిక్సూచి అని నేతలు కొనియాడారు. దేశంలోని నిమ్న జాతుల ప్రజలకు అక్షరాస్యత పెంచి వారి హక్కులను సాధించుకునేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు తెలిపారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వివిధ సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశ అభివృద్ధి, సంస్కృతి కోసం, నిమ్న జాతుల హక్కుల కోసం పాటుపడిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. చిత్తూరు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక రెండు మాటలు మనం మాట్లాడుకోవాలి. ఈ దేశ భవిష్యత్తుకి, ఈ దేశ పురోభివృద్ధికి, ఈ దేశ సాంస్కృతిక అభివృద్ధికి ప్రధానమైన కారణం నిరక్షరాస్యత. దాని నుంచి బయటపడాలంటే అక్షరాస్యతని బాగా ప్రమోట్ చేసి పౌరులందరికీ కూడా జ్ఞానోదయం కలిగేటట్టు చేసిన ప్రథమమైన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహనీయుడు అభివృద్ధి పదమే కాకుండా ఈ దేశంలో ఉన్న నిమ్న జాతులు, వెనుకబడిన వారి కోసం ఆయన చేసిన కృషి అందరికీ మనకి విదితమే. అయితే ఇంకా ఆయన పెట్టిన విధానాలు, ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఇంకా పాటించాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. దానివలన భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశ పౌరుల యొక్క విఘ్నత పెరుగుతుందని మేము అందరం ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, మహానేత, సామాజిక న్యాయానికి ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావం అనే మహత్తర విలువలను సమాజంలో స్థాపించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, అవకాశాలు కల్పించిందని చెప్పారు.
మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతి బస్టాండ్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ ఈ రోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దళిత హక్కుల కోసం పోరాటం, మహిళల సాధికారత కోసం, కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ పోరాటం చేశారన్నారు. నేటి యువతకు అంబేద్కర్ స్ఫూర్తిదాయకమన్నారు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లాలో తిరుపతి టౌన్లో మనం ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఆయన రాసిన రాజ్యాంగం, సృష్టించినటువంటి రాజ్యాంగం మేరకు గత 80 సంవత్సరాలుగా భారతదేశం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంది. ఈరోజు మరొకసారి ఆయన మనకి ఇచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటూ, ఆయన చూపించినటువంటి మార్గంలో నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తాను నేర్పిన మార్గం, చూపించిన దిశానిర్దేశం, రాజ్యాంగాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించి దేశ అభ్యున్నతికి పాటుపడాలని, మరింత ఉన్నతిని, దేశానికి మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం తిరుపతి పట్టణంలో. నా రిక్వెస్ట్ ఏమంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన ఆ దారి, ఆ మార్గం ఎంచుకొని మంచిగా చదువుకొని అందరూ కూడా ఉన్న స్థితిలో రావాలని, దేశం అభివృద్ధి చెందాలని, రాజ్యాంగ నిర్మాత యొక్క ఆశలు అన్నీ కూడా మనం సజీవంగా ఉంచుకొని ఆయన బాటలో నడవాలని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు కల్పించారని, వాటిని అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 5 లక్షల మంది షెడ్యూల్ తరగతుల ప్రజల సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. పండుగ వాతావరణంలో రాజ్యాంగ నిర్మాత జన్మదిన వేడుకలు జరిపామని తెలిపారు. అంబేద్కర్ గారు 136 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ ముఖ్య అతిథులకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభ దినం, ఒక మంచి దినం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అంబేద్కర్ గారి గురించి గుర్తు చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం ఆఫీసులో, ప్రతి మండల ఆఫీసులో, సచివాలయం ఆఫీసులో అంబేద్కర్ గారు ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ ఎందుకు పెడుతున్నామో, ఒక గైడెన్స్ కోసం. ఎప్పుడైనా ఒక పూర్ పర్సన్ ఆఫీస్కి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఒక వింగ్ వాళ్ళతో న్యాయం చేస్తారు. ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళతో న్యాయం ఉంటుంది. ఆ సింపుల్ ఒక ఆలోచనతో ప్రతి ఆఫీస్లో అంబేద్కర్ గారు బేసిక్లీ ప్రతిమ పెట్టడం జరుగుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామంలో మన అంబేద్కర్ గారు జన్మదినం ఒక ఉల్లాసపూర్వకంగా, ఒక మంచి ఒక సమావేశంతో మనం సెలబ్రేట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో కూడా ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ చూస్తే ఒక బాగా నంబర్ ఉంది. ఆల్మోస్ట్ 5 లక్షల వరకు జనాభా ఉన్నారు. ఇంకా చాలా పని చేయాలి. అడ్మినిస్ట్రేటివ్గా, పొలిటికల్గా మనమందరూ వాళ్ళ కోసం ప్రతిరోజు పనిచేస్తున్నాము. భారతదేశానికి శక్తివంతమైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అందించిన దార్శనికుడు, ప్రపంచ మేధావి, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కృతుల స్మృతి వనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహదాత, రిటైర్డ్ తహసీల్దార్ పందిరి అప్పారావు కుటుంబంతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ అరవింద్, జేమ్స్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామారావు, మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రేవతి, లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ స్ఫూర్తిని చిత్తశుద్ధితో నేటి ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ ఏ ఒక్క జాతికి, కులానికి, మతానికి ప్రతినిధి కారని, యావత్ భారతదేశం గర్వించే మేధావి అని కీర్తించారు. తన కోసమే కాకుండా ప్రపంచంలో మనం ఇప్పుడే శాస్త్రి గారు చెప్పినట్లుగాను మొత్తం అణగారిన వర్గాలు, జాతులు ఎంతమంది ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక వెలుగుబాట చూపించినటువంటి ఒక గొప్ప సోషల్ సోషల్ రెవల్యూషనరీ తన 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 మేధస్సుని బహుశా ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప మేధావి. తన ఇల్లునే ఒక లైబ్రరీగా మార్చారు. కొన్ని వేలాది 45,000 పుస్తకాలు ఆ రాజగృహంలో ఉన్నాయట. అలాంటిది లండన్ లైబ్రరీలో ఒక 2-3 లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నిటిని అవపాసన పట్టి మొత్తం ఈ ఈ సంఘం, ఈ సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారాలని పరిశోధించి శోధించి వాటికి ప్రపంచానికి ఒక వెలుగు చూపినటువంటి గొప్ప వ్యక్తి. అది కేవలం భారతదేశానికే కాదు, ఆయన ఆఫ్రికాలో ఉన్నటువంటి బ్లాక్స్ కావచ్చు, లేదనుకుంటే అమెరికన్స్లకి కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ కాంటినెంట్స్లో ఎవరెవరైతే తొక్కేయబడుతున్నారో, అవకాశాలకి దూరంగా నెట్టివేయబడుతున్నారో, అల్పసంఖ్యాకులు ఆధిపత్యం వాళ్ళ మీద చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక డెమోక్రటిక్గా మోర్ సో ఎవర్ తన అంబేద్కర్ ఫిలాసఫీలో చాలా 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 గొప్ప విషయాలు ఉన్నాయి. ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ బట్ ఆల్సో హీఈస్ ఏ గ్రేట్ ట్రేడ్ యూనియన్ లీడర్. లేబర్ కోసమని బాంబేలో చాలా గొప్ప లేబర్ యాక్ట్ని తీసుకొచ్చాడు. అండ్ ఈరోజు ఏవైతే ట్రేడ్ యూనియన్ కూడాను కొన్ని దగ్గరలోనూ తన బాధ్యతని మరిచి కేవలం ఒక ఎకనామిక్ వాటికి వెళ్తున్న కాంటెక్స్ట్లో తను అప్పుడే ఊహించాడు, అసలు ఒక ఐడియల్గా ఇండస్ట్రియలిస్ట్ కూడా థ్రైవ్ అవ్వాలి, వర్కర్కి కావాల్సినటువంటి వెల్ఫేర్ అన్నీ కూడా జరగాలి, అండ్ దేశం పురోగతి చెందాలని ఒక ఐడియల్ ట్రేడ్ యూనియన్ లీడర్. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ మురళీ నాయక్ తొలి వర్ధంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. పుట్టపర్తి సమీపంలోని గోరంట్ల మండలం కల్లితాండాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ త్యాగం అమూల్యమని కొనియాడారు. ఆయన లాంటి వీరులు జిల్లాకే గర్వకారణమని, వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే యువత మురళీ నాయక్ వంటి మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చాలా మంది వెళ్తున్నారు మన దగ్గర నుంచి ఆర్మీ ఆయన వాడు అంటే ఉంటుంది. మన అందరం మామూలుగా భారతదేశం కోసం ఈరోజు భారతదేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఈరోజు అదొక విశేషం. ఈరోజు మురళీ నాయక్ అమరుడు వర్ధంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎంఆర్పీఎస్ ఎంఎస్సి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పోలీసులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు, నగర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాముల కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే అందరికీ సమాన హక్కులు వచ్చాయని తెలిపారు. అందరూ శాంతి మార్గంలో జీవించి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. బడుగు బలహీన వర్గాల్లో జన్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఆయన చదువుతున్నప్పుడు కూడా స్కూల్లో 2 గ్లాసుల పద్ధతి కొనసాగేది. వాళ్ళు తాగిన గ్లాసులో ఈయన తాగనీయకుండా ముట్టుకనీయకుండా పాడేసేవారు. అలాంటి అనుభవాల్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టాలలో మరి ఈరోజు మనం అన్నీ రాసిచ్చి ఫలాలు ఇచ్చి ఆయన మన చేతిలో ప్లేట్లు పెట్టి తినండి అంటే తినలేకుండా మన అంగి పట్టుకొని మనమే కొట్లాడుకొని ఆ ప్లేట్లో ఉన్న ధాన్యాన్ని కింద పోసుకొని సంస్కృతిలో మనం అందరం ఇప్పుడు జీవిస్తున్నాం. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు అన్నం లేదు,
ఆయన మరణించి మనకు అన్నమై జన్మించాడు. ఆయన పేరు మీదనే అన్నం పుడుతుంది, ఆయన పేరు మీదనే జాబులు పుడుతున్నాయి, ఆయన పేరు మీదనే మర్యాద దక్కుతుంది, రాజకీయంలో హక్కు దొరుకుతుంది. ఇన్ని హక్కులు దొరికే మహనీయులని కోల్చుకోలేక కొంతమంది నిరుత్సాహంగా తాగుతూ తిరుగుతూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని ఎక్కడైతే భారతదేశంలో పండుగలు వైభవంగా చేసుకుంటావో అదే విధంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు పండుగ తీరుగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన అంతా ఇంత అనుభవించలేదు. ఆయన కష్టములు మనం ఎవరం ఆయన ఎంతకంత ఊసంతా కూడా అనుభవించలేదు. ఆయన మహానగరంలో పుట్టలేదు, మారుమూల గ్రామంలో మహార్ అనే వీధిలో నా పట్టణంలో జన్మించారు. అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకో నీకో హక్కు రాయలేదు. ప్రతి ఒక్కరకు కులముతో సంబంధం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులకు ప్రతి ప్రాణికి హక్కు ఉంది. లాటుకు రోడ్డు మీద తిరిగే కుక్కకు కూడా హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆ రోజుల్లో భూములు ఉన్న వారికే ఓటు హక్కు కల్పించిన నాయకులు ఉన్నారు. అవుటినల్లా తిప్పి కొట్టడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు దేవుడే మనకు తిరిగి వచ్చారు. కళలో ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి మనకు విజయం సాధించి పెట్టిన బాబాసాహెబ్. ఏపీ రాజధానిగా అమరావతిని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. ఏపీ రాజధానిగా తిరుపతి అయితే అన్ని ప్రాంతాల వారు ఇష్టపడతారని ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానికి 1000 ఎకరాల భూమి సరిపోతుందని, రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు తప్ప మరేమీ ఉంటుందని పేర్కొన్నారు. మరింత భారీ స్థాయిలో రాజధాని ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. 1,00,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం వల్ల అప్పులు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని తేల్చి చెప్పారు. అమరావతి అనే దాంట్లో రాజధాని నగరాన్ని పెడుతున్నాడు. మరి రాయలసీమలో పుట్టినట్టు ఇంకొక బిడ్డ మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి బందర్ దగ్గర పెట్టాలంటున్నాడు. నేను తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఫెయిల్ కాబోతున్నారు రాజధాని విషయంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరంగా తిరుపతి కాబోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే నేను ఈ మధ్యంతా రాయలసీమ జిల్లాల్లో తిరిగాను, ఎవరు అమరావతిని ఇష్టపడటం లేదు. మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరిగితే కూడా ఎవరు ఇష్టపడటం లేదు అమరావతి. దాని అమరావతిని అందరూ అంటున్నారు, లోపల చంద్రావతి అని అంటున్నారు. చంద్రబాబుకు ఒక్కడికే ఆమోదయోగ్యంగా ఉంది, ఎవరు ఇష్టపడటం లేదు. మరి ఆలోచించమని రాయలసీమ నాయకులు ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరికి తెలియజేస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా ఆలోచించండి. తిరుపతి రాజధాని నగరం అయితే అందరూ ఇష్టపడతారని తెలియజేస్తున్నా. వేసవిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా అగ్నిమాపక శాఖ ముఖ్య అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా వివిధ వాహనాలతో నగరంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ వేసవిలో ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలు వాడకం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పనికిరాని చెత్త వస్తువులను ఉదయం పూట మాత్రమే దహనం చేయాలని సూచించారు. అవగాహనతోనే అగ్ని ప్రమాదాలను నియంత్రించవచ్చని తెలిపారు. అగ్ని ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడంలో ఎందరో సిబ్బంది అమరులయ్యారని, వారందరికీ నివాళులర్పిస్తూ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభిస్తున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. విజయవాడలో జరిగిన అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపక కేంద్రం వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేఫ్ స్కూల్,
సేఫ్ హాస్పిటల్, ఫైర్ సేఫ్టీ అవేర్ సొసైటీ, టుగెదర్ ఫైర్ ప్రివెన్షన్ నినాదంతో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రమాదాల సమయంలో ఏ ఒక్కరిని కాపాడినా మొత్తం కుటుంబాన్ని కాపాడినట్లే అవుతుందని చెప్పారు. అనుకుని ప్రమాదం జరిగినప్పుడు ఆందోళనకు గురి కాకుండా ఎలా ఎదుర్కోవాలనేది అవగాహన కలిగి ఉంటే వాటి నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. ఫైర్ సర్వీసెస్ డే, it is in the remembrance of all our heroes, firefighters who have sacrificed their lives, and it started in 1944 in Bombay dockyard, where in a major fire accident 300 people they lost their lives. And in remembrance of all our heroes, the fire services day is commemorated. And this is a week also just to spread the awareness among the citizens. The fire services, the fire accidents, as we are growing, progressing, whether it's in industry or urbanization, fire accidents are a commonplace, and unless we are very alert and all of us we collaborate, whether it's government institution, police, fire services, medical, health, or the citizens themselves, they have to take the fire precautions. They have to install the fire safety equipment. They have to participate in the mock drills. You can see that in foreign countries, fire safety is given an utmost importance. Why? Because it's related to human safety. If we can save life, even one life we can save in an incident, that's a contribution to the society. So all the citizens, all the business establishments, all the industries, they have to come together, follow the norms, install the fire safety equipment. It's a shared responsibility. It's not one responsibility of one institution or one organization. It's a shared responsibility. Of course, fire service department is doing its best to prevent the fire incidents, and even in the disaster situation, fire services department is the first responder. We have seen, whether it's in Vijayawada floods, we have seen their contribution, or in other places also we have seen their contributions. So they are modernizing now, they are bringing in the technology. In future, I see a great future for the AP Fire Services Department, and their officers are committed, and I must congratulate them. They are putting their best effort to bring in the fire safety in the state of Andhra Pradesh. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.